అసలు మందు నాకు కావాలి. నా దగ్గర చేరి మందుతో జపం చేయించుకోవడం, భజన చేయించుకోవడం, పూజలు చేయించుకోవడం నా ఉద్దేశం కాదు. ఐ కమ్ ఫర్ సెలెక్టెడ్ ఫ్యూ. కొంతమంది నేను సెలెక్ట్ చేసుకోవడం అమరదు. ఈజ్ అ బిఫిటింగ్ అండ్ ఫార్చునేట్ ఫెలో. బిఫిటింగ్ అంటే అదృష్టవంతుడు, యోగ్యత కలిగిన వాడు. ఫార్చునేట్ అంటే అదృష్టం కలిగినాడు. ఈ రెండు క్వాలిటీస్ ఉండే వాళ్ళు ఆయన చార తీసుకున్నాడు. మనందరం ఆయన చార తీసుకుంటామంటే మనకు తెలియకుండానే ఆ రెండు క్వాలిటీస్ మనకు ఉన్నాయి. మనకు అర్హత ఉంది. దాన్ని మనం పుచ్చుకోవాలి. పూర్తి ఫలితాన్ని పొందడానికి కోసం మనం కృషి చేయాలి. మనం ప్రయత్నించకపోతే ఊరికినే అమ్మాయిని పెట్టదు, అడగంది అమ్మాయిని పెట్టదు. కాబట్టి మన ప్రయత్నం అంతటి అదృష్టానికి యోగ్యత ఇచ్చి మమ్మల్ని దరి చేస్తున్నారు. కాబట్టి ఆ పూర్తి ఫలితాన్ని కూడా మాకు కానుకగా ఇవ్వండి అని చెప్పి మనం సదా భగవంతుని ప్రయత్నిస్తాం. భగవత్ స్వరూపుడైనటువంటి అవతారాన్ని ప్రయత్నిస్తాం. ఆయన ఎవరు ఎక్కడ ఉన్నారు అన్నీ 25 రోజులు తెలుసుకున్నాం. ఇంకా తెలుసుకుందాం. మళ్ళీ వచ్చే సంవత్సరం ప్రతి వారం మన ప్రతి ఇంట్లో కార్యక్రమాలు అవుతుంటాయి కొన్ని. ఆ తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చేస్తుంది. అది చూస్తుండగానే వచ్చేస్తుంది. మళ్ళీ జన్మదిన కార్యక్రమాలు వస్తాయి. దీని గురించి తెలుసుకోవాలని ఉద్దేశం ముఖ్యంగానే తెలుసుకోలేనిది అంటే ఏం లేదు, తెలుసుకోగలం. ఆ ప్రయత్నించడానికి కోసం మన మనసును లగ్నం చేయమని చెప్పి ఆ కోరికతో మనం ఏ కోరిక పోను నీ దరిచేరడానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాల కోసం ఆ కోరిక మాత్రం నేను కోరుతానని చెప్పి ఆయన దగ్గర అక్కడ ఎగ్జామ్స్ తెచ్చుకొని ఒక మినహాయింపు తెచ్చుకొని ఆ విధంగా మనం ప్రయత్నించడానికి కోసం మన జీవితాన్ని కొనసాగిస్తాం. సారీ సార్, టైం లేదు. నెక్స్ట్ సాంగ్ పాట పార్వతి మేడం, సుందర గారు. अवतार में है बाबा की जय, अवतार में है बाबा की जय, अवतार में है बाबा की जय। करुणा तंद्री तनयुलनी రఘునా తండ్రి తనయులని గతి విడిచితివి తగునా తండ్రి తనయులని గతి విడిచితివి అతులితమౌ నీ సన్నిధిలో చేర్చి అతులితమౌ నీ సన్నిధిలో చేర్చి ఆపై చిత్రముగా ఆపై చిత్రముగా తగునా తండ్రి తనయులని గతి విడిచితివి ప్రేమను తెలియని మందభాగ్యులను ప్రేమించావు ప్రేమను నేతావు ప్రేమను తెలియని మందభాగ్యులను ప్రేమించావు ప్రేమను నేర్పావు చవి చూసినది ప్రేమ కోసమై చవి చూసినది ప్రేమ కోసం
నా తండ్రి తనయులని గతి విడిచితివి నా తండ్రి తనయులని గతి విడిచితివి నీవననేరుగని నిత్య సంగీతుల శంకను తీర్చి సత్యము తెలిపావు నీవననేరుగని నిత్య సంగీతుల శంకను తీర్చి సత్యము తెలిపావు నిత్యుడవగు నీను సేవించుటకై నిత్యుడవగు నీను సేవించుటకై తహతవ చెందిన తరుణములో తహత చెందిన తరుణములో తరుణా తండ్రి తనయులని గతి విడిచితివి నీవు మేము ఒకటే నన్ను అనుభవమేదో కలిగించావు మాలో నిన్ను మేము కనుగొననించి మాలో నిన్ను మేము కనుగొననించి తహతవ చెందిన తరుణములో తహతవ చెందిన తరుణములో తగునా తండ్రి తనయుల గతి విడిచితివి అతులితమో నీ సన్నిధిలో చేర్చి అతులితమో నీ సన్నిధిలో చేర్చి ఆపై చిత్రముగా ఆపై చిత్రముగా తగునా తండ్రి తనయులని గతి విడిచితివి తగునా తండ్రి తనయులని గతి విడిచితివి అవతార్ మెహబా కీ జై ఇంతకెవరో పిల్లలకు ఒక పాటైనా అని అడిగారు. ఇప్పుడు ఇంకోటి టాప్ క్యాప్టెన్కి వస్తుంది చూడండి. అందరూ పిల్లల పాట విందాం. ఇప్పుడు పిల్లలు మొదలు పెట్టండి. ప్రేమావతారుడే మన బాబా మన బాబా మన బాబా మన మెహరు బాబా దివ్యమైన స్వరూపుడే మన బాబా మన బాబా మన బాబా మన మెహరు బాబా ప్రేమావతారుడే మన బాబా మన బాబా మన బాబా మన మెహరు బాబా దివ్యమైన స్వరూపుడే మన బాబా ప్రేమావతారుడే మన బాబా మన బాబా మన
పవిత్ర బైబులు నొసగెనురా పాపులను రక్షించెనురా పవిత్ర బైబులు నొసగెనురా ప్రేమావతారుడే మన బాబా మన బాబా మన బాబా మన మెహరు బాబా దివ్య ప్రేమ స్వరూపుడే మన బాబా మన బాబా మన బాబా మన మెహరు బాబా మహమ్మదురా మహమ్మదు అల్లా ఇతడేరా మహమ్మదురా మహమ్మదు అల్లా ఇతడేరా సోదర భావం పెంచెనురా సమానత్వమును చాటెనురా సోదర భావం పెంచెనురా సమానత్వమును చాటెనురా ప్రేమావతారుడే మన బాబా మన బాబా మన బాబా మన మెహరు బాబా దివ్య ప్రేమ స్వరూపుడే మన బాబా మన బాబా మన బాబా మన మెహరు బాబా మెహరనరా ఆ నామమే మధురమురా మెహరనరా ఆ నామమే మధురమురా మెహరుని స్మరణము చేయుమురా ముక్తి మోక్షము పొందుమురా మెహరుని స్మరణము చేయుమురా ముక్తి మోక్షము పొందుమురా ప్రేమావతారుడే మన బాబా మన బాబా మన బాబా మన మెహరు బాబా దివ్య ప్రేమ స్వరూపుడే మన బాబా మన బాబా మన బాబా మన మెహరు బాబా ప్రేమావతారుడే మన బాబా మన బాబా మన బాబా మన మెహరు బాబా దివ్య ప్రేమ స్వరూపుడే మన బాబా మన బాబా మన బాబా మన మెహరు బాబా ప్రేమావతారుడే మన బాబా మన బాబా మన బాబా మన మెహరు బాబా దివ్య ప్రేమ స్వరూపుడే మన బాబా మన బాబా మన బాబా మన మెహరు బాబా ప్రేమావతారుడే మన బాబా మన బాబా మన బాబా మన మెహరు బాబా దివ్య ప్రేమ స్వరూపుడే మన బాబా మన బాబా మన బాబా మన మెహరు బాబా अवतार मेहर बाबा की जय शबाश बाबा నెక్స్ట్ ఆనంద్ కుమార్ అంటే ఒక పాట తర్వాత శ్రీ జిఎస్ ప్రకాష్ రావు గారు ఒక 3 నిమిషాలు ఆనంద్ కుమార్కి కార్యవర్గం నాకు పర్మిట్ చేసింది టైం తర్వాత జిఎస్ ప్రకాష్ రావు గారు 3 నిమిషాలు ఈ 2 పాటలు తదుపరి నా టైం ముగుస్తుంది. నేను సెక్రటరీ గారికి నా మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. కొంతమందికి నేను ఇవ్వలేకపోయానని నాకు తెలుస్తుంది, బట్ ఆ సమయాభావం వల్ల నేను ఇవ్వలేకపోయాను. నేను కార్యవర్గానికి బద్దుంది కాబట్టి, బాబా ఆగికి బద్దుంది కాబట్టి నన్ను అందరూ క్షమించాలి. అందుకు ప్లీజ్. अवतार मेहर बाबा की जय। అందరం కలిసి పాడదాము పాట, అందరికి తెలిసిన పాటే. అది సాగర ప్రేమ ప్రవాహం సరువులను చేయు పునీతం శూన్యములో సర్వము ప్రేమే అలహోయి మేహర్ బాబా. అది సాగర ప్రేమ ప్రవాహం సర్వులను చేయు పునీతం. అది సాగర ప్రేమ ప్రవాహం సర్వులను చేయు పునీతం శూన్యములో సర్వము ప్రేమే అలవోయి మేరు బాబా. శూన్యములో సర్వము ప్రేమే అలవోయి మేరు బాబా. జై బాబా జై బాబా జై బాబా మేరు
అణు అణువు మెహరని తలచి మనములు అర్పణ చేసి అణువణువు నెహరని తలచి అహరహము ప్రేమను కోరి అన్నమోగి మేహరు బాబా అహరహము ప్రేమను కోరి అన్నమోగి మేహరు బాబా జై బాబా జై బాబా జై బాబా మేహరు బాబా జై బాబా జై బాబా జై బాబా మేహరు బాబా త్రిభువన సమ్మోహన రూపం దహించును మనలో పాపం త్రిభువన సమ్మోహన రూపం దహించును మనలో పాపం దరి చేరగ ప్రేమ స్వరూపం అనబోయి మేహరు బాబా దరి చేరగ ప్రేమ స్వరూపం అనబోయి మేహరు బాబా జై బాబా జై బాబా జై బాబా మేహరు బాబా జై బాబా జై బాబా జై బాబా మేహరు బాబా ఆశ్రయముగ అద్భుత వరము ఆ స్మరణము చేయుటే ధనము ఆశయముగ అద్భుత వరము ఆ స్మరణము చేయుటే ఘనము ఆనందమే ఆనవమవగా అనమోగి మేహరు బాబా ఆనందమే ఆనవమవగా అనమోగి మేహరు బాబా జై బాబా జై బాబా జై బాబా మేహరు బాబా జై బాబా జై బాబా జై బాబా మేహరు బాబా ఆ నామమే ప్రేమకు నిలయం ఆ రూపమే ప్రేమాలయము ఆ నామమే ప్రేమకు నిలయము ఆ రూపమే ప్రేమాలయము భావనమే అనుభవమవగా అనబోయి మేహరు బాబా భావనమే అనుభవమవగా అనబోయి మేహరు బాబా జై బాబా జై బాబా జై బాబా మేహరు బాబా జై బాబా జై బాబా జై బాబా మేహరు బాబా సాహిత్యపు వెన్నెలలోన సంకీర్తన మాధుర్యోన సాహిత్యపు వెన్నెలలోన సంకీర్తన మాధుర్యలోన శ్రీ జీవించేదా అనమోగి మేహరు బాబా శ్రీ జీవించేదా అనమోగి మేహరు బాబా జై బాబా జై బాబా జై బాబా మేహరు బాబా జై బాబా జై బాబా జై బాబా మేహరు బాబా అది సాగర ప్రేమ ప్రవాహం సర్వులను చేయు పునీతం అది సాగర ప్రేమ ప్రవాహం సర్వులను చేయు పునీతం శూన్యములో సర్వము ప్రేమే అనబోయి మేహరు బాబా శూన్యములో సర్వము ప్రేమే అనబోయి మేహరు బాబా జై బాబా జై బాబా జై బాబా మేహరు బాబా జై బాబా జై బాబా జై బాబా మేహరు బాబా జై బాబా మేహరు బాబా జై బాబా మేహరు బాబా अवतार मेहर बाबा की अवतार मेहर बाबा की अवतार मेहर बाबा की थैंक यू అవతార్ మెహర్ బాబాకి ఇది కార్యక్రమంలో చివరి నిమిషం జేఎస్ ప్రకాశ్రావు గారు 3 నిమిషాలు దయచేసి 3 నిమిషాలు మైక్ ఎవరు అవతార్
మెహర్ బాబాకి పూరికి చెట్లు వందల పూలు కాస్తుంటాయి, కానీ భగవంతుడు చరణాలు చేరేది కొన్ని మాత్రమే. అలాగా శ్రీకాకుళంలో లక్షల మంది ఉన్నారు, కానీ అవతారాలు పెంపడికి అంటే మనం అంత అదృష్టవంతులుగా. కాబట్టి ఓర్పుతో తెలుసుకున్నది కాస్త తెలుసుకుంటూ, తెలుసుకున్నది కాస్త కొంచెమంటూ జై బాబా. తెలుసుకున్నది భాష తెలుసుకుంటూ, మనం తెలుసుకున్నది కాస్త కొంచెమంటూ, విద్యలోని విషయం ఒకటి తెలుపెదరు విడుమా. విద్యకు వినయముతో వినయముతో సంభాషణం, విద్యకు వినయముతో వినయముతో సంభాషణం, విద్యకు వినయముతో మిత సంభాషణ శ్రేయము, మిత ఆహారము శ్రేష్టము. అన్న తమ్ముడు చెల్లి, మిత సంభాషణ శ్రేయము, మిత ఆహారము శ్రేష్టము. విద్యకు అది ఏ యోగము, ఈ విద్యకు అది ఏ యోగము. యోగముతోనే జీవనం, విద్యకు వినయము భోజనం, వినయముతో సంభాషణం, విద్యకు వినయము భోజనం. ప్రేమవతారుడు మెహరుడు, ప్రేమను నేర్పిన ప్రియతముడు. ప్రేమవతారుడే మెహరుడు, ప్రేమను నేర్పిన ప్రియతముడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. మెహరు శ్రీనికనాథుడు, విద్యకు వినయము భోజనం, వినయముతో సంభాషణం, విద్యకు వినయము భోజనం. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की అవతార్ మెహర్ బాబా की जय. ఇక్కడతో కార్యవర్గం నాపై ఉంచిన బాధ్యత నేను కంప్లీట్ చేసేదని అనుకుంటున్నాను. ఈ నిమిషం నుంచి సెక్రటరీ గారికి నేను నా మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తాను. పాటలు చేంజ్ చేయండి. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. మనం ఇంతవరకు కూడా మన పీఠం బాబా వారి 130వ జన్మదిన వేడుకలో భాగంగా ఈరోజు ఉదయం 4 నుంచి కూడా మన పీఠంతో గడుపుతూ ఉన్నాం. ఈరోజు ఈ సహవాసంలో చక్కని స్కిట్ ద్వారా మన వందూరు నాగేశ్వర గారు మనకి ఒక 2 స్కిట్లు ఇచ్చారు. ఆ స్కిట్ ద్వారా మరియు మన పిల్లలు కూడా చక్కని సందేశాలు కూడా ఇచ్చారు. అదేవిధంగా మన ముఖ్య అతిథిగా ఇచ్చేసిన రామ్మోహన్ గారు కూడా చక్కని సందేశాలు ఇచ్చారు. మన స్పెషల్ గెస్ట్ సత్యనారాయణ గారు కూడా చక్కని సందేశాలు ఇచ్చారు. ఇక ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా మన కేంద్ర అధ్యక్షుడు రంగప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాను. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అయిన తర్వాత అయితే నామం అయిన తర్వాత నామానికి మన వాళ్ళకి బహుమతి వేస్తారు.
ఆ తర్వాత 2 నిమిషాల మౌనం, ఆ తర్వాత అనౌన్స్మెంట్స్, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తర్వాత హారతి చేస్తాం. జై బాబా.
अवतार मेहर बाबा की जय। రంగప్రసాద్ గారు క్షమించాలి. 2 నిమిషాలు మౌనం బాబా వారిని ప్రార్థిస్తూ అవతార్ మెహర్ బాబా की जय। अवतार मेहर बाबा 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 की जय। जय बाबा ఇప్పుడు ఈ 2 నిమిషాలు మౌనం ఉంది. ఆ బాబా ఎందుకు చెప్పేది ఈయన మన మ్యాథ్స్ చేస్తున్నారు చెప్తాను. ద రియల్ థింగ్స్ దట్ ఆర్ గివెన్ అండ్ రిసీవ్డ్ ఇన్ సైలెన్స్ అన్నారు. ఆ రియల్ థింగ్స్ కూడా మనం అందరం పొందాం. ఆ మౌనంలో ఉన్న విశిష్టత బాబా మెహరాబాద్లో మన అందరం 15 నిమిషాలు సైలెన్స్ ఉంటాయి ఇంత జనంలో. అలాంటి ఈ సైలెన్స్కి చాలా బాబా 44 ఏళ్ళు మౌనంలో ఉన్నారు. దాని ఇంపార్టెన్స్ ఏంటంటే ముఖ్యమైనది అది. మనం 2 నిమిషాలు మౌనం అబ్జర్వ్ చేసాం. ఆ 2 నిమిషాల్లో మన నిజంగా దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తే ఆ ప్రేమ గొంతులు అలా కలిసి మన హృదయాలన్నీ కలుగుతాయి. అంతటి శక్తి ఉంది ఆ మౌనంలో. అంచేత ఆ మౌనం యొక్క ప్రాశస్త్యం అంచేత అందరం మంచి అదృష్టవంతులు ఆ ప్రేమలో బలిగి ఉన్నాం చెప్తున్నాం. తార్ మెహర్ బాబాకి జై. నెక్స్ట్ ఇప్పుడు మన పోరాటం చేశారు అందరూ. మన పిల్లలు మన వాళ్ళే అందరూ మన ఫ్యామిలీయే మన కుటుంబంలో పిల్లలందరూ అక్కడ బయట రాలేదు. తను చెప్పిన ఇంట్లో వ్యవస్థ వంటలు చేసుకుని మామూలు హౌస్ హెల్త్గా ఉన్నటువంటి వీళ్ళందరూ ఎంత కష్టపడి ట్రైనింగ్ అయ్యి మెహర్ బాబా కోసం నెల రోజుల నుంచి మన ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి డైలీ కార్యక్రమంలో పాల్గొంటూ రెగ్యులర్గా ఉదయం నగర సంకీర్తన, సాయంత్రం సంకీర్తన. ఉదయం అంటే 5 గంటలకు అటెండ్ అవ్వాలి, వాళ్ళ సాయంత్రం 6:30కి అటెండ్ అవ్వాలి. ఈ రోజు కార్యక్రమం ఈ నెల రోజులు అలాగ ఒక దీక్షలో మన వాళ్ళందరూ ఈ లేడీస్తో ముఖ్యంగా వాళ్ళందరూ కూడా ఎలా రావాలో ఆలోచించండి. ఇంట్లో పనులు చూసుకోవాలి, ఇంట్లో పనులు ఏమా చేయాలి, వాళ్ళు ఇది జడ్జెంట్ని చూడాలి, పిల్లల్ని చూడాలి, ఇవన్నీ చూసుకొని కూడా ఈ నెల రోజులు కష్టపడి వాళ్ళందరూ వచ్చినందుకు నిజంగా హ్యాండ్స్ ఆఫ్ బాబా వాడికి ఎంత శక్తి ఇచ్చాడనే అంతేకాకుండా ఈ పోరాటం తర్వాత నాటికలు ఈ నృత్య ప్రదర్శనలు ఎంత ఇంట్రెస్ట్ లేకపోతే అది సాధ్యం కాదు. అది వాళ్ళంతా ఇంట్లో పనులు చూసుకొని నేను చేయాలంటే అది ఈజీ కాదు. 4 రోజుల్లో పూర్తి చేశారు. అది మనమని అనుకున్న స్క్రిప్ట్ కూడా చాలా బ్రహ్మాండమైన స్క్రిప్ట్. మీరు అందరూ ఎంతమంది అర్థం చేసుకున్నారా? కానీ సామాన్యంగా మన జీవితంలో వచ్చినటువంటి ఒడిదుడుకు నుంచి బాబా ప్రేమ ఎటువంటిది? ఈ సంసార జీవితంలో మన ఆర్థడాక్స్ ఈ పూజలు పురస్కారాలు పెట్టుకుని కూర్చున్న కన్నా నిజమైనటువంటి ప్రేమ ఎక్కడ లభిస్తుంది? ఆ నిజమైన ప్రేమ పొందాలంటే అవతారుడు తప్ప మనకు గత్యంతరం లేదన్న విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యేట్టుగా స్కిట్ తయారు చేశారు. చాలా బ్రహ్మాండంగా ఉంది. అందులో ఇక్కడ జాతి, మత, కుల, వర్ణ భేదాలు లేవు. పెద్ద ధనిక భేదం లేదు.
కోటీశ్వరుడా పేదవాడా ఎవరా అన్న ఆలోచన లేదు, ఏ మతం వాడడం లేదు, అందరికీ ఇక్కడ సమాన హక్కులు బాబా ఇచ్చారు. అటువంటి ప్రేమ ఆయన దగ్గరే ఉంది. ఆ ప్రేమను మనం అందరం పొందుతున్నాం. నిజంగా వాళ్ళకి నేను హృదయపూర్వకంగా జై బాబా తెలియజేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఈ కార్యక్రమానికి, ఈ పోరాటానికి బాధ్యత వహించింది మన డాక్టర్ నీరజ సుబ్రహ్మణ్యం గారు. తెలుసు కదా, ఆవిడ ఇక్కడే కాదు, వంటింట్లో పని చేసుకుంటూ వాళ్ళందరినీ తీసుకొచ్చి స్టేజ్ ఎక్కించి ఆ నృత్యం చేయించి చక్కగా ఎంతో ఉత్సాహంతో వాళ్ళందరిలో ఉత్సాహంతో పొందుకొప్పి వాళ్ళందరికీ ఎంతో ఆనందంగా చేస్తారు. అంచేత ఈవిడ సంగతి మనకు తెలుసు. ఈవిడ టీచర్గా వర్క్ చేస్తున్నారు, చాలా ఎన్నో కార్యక్రమాల్లో ఉంటారు, డాక్టరేట్ పొందారు, గిన్నీస్ బుక్ లో కూడా ఎక్కారు. ఎక్కడ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అంటే ఆవిడ అటెండ్ అవుతుంటారు. అటువంటి ఆవిడ ఎంత చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు బాబా వారికి హృదయపూర్వకంగా జై బాబాలు తెలియజేస్తూ ఆమెకు ఇంకా ఎంతో ఉత్సాహాన్ని ఇంకా చక్కగా కార్యక్రమం జరిపించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబా కి జై. ఇదంతా మన బాబా ఫ్యామిలీ. అవతార్ మెహర్ బాబా కి జై. తర్వాత మన సోడా డైరెక్టర్ ఆయన ఆయన నిజం చెప్పాలంటే మేము తెరవడం కూడా చాలా లేటే. కుమార్తె మేము కలిసి వెళ్ళి ఆయన వచ్చినట్టు జరగలిగితే పరిస్థితి రావాలంటే ఆ బాబా ప్రేమతో ఆయన ఇవాళ ఆదివారం అయినా అసలు ఆయన వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండడానికి లేదు, వాడు ఊరు వెళ్ళిపోవడం మానేసి ఇక్కడ మన కోసం ఉండిపోయి ఈ కార్యక్రమంలో పాల్గొని బాబా చక్కగా చెప్పడం కూడా ఆయన మంచి విషయాలు తెలియజేశారు. ఆయన చెప్పింది ఏంటంటే మనం ఎవరో కాదు, ఆయన ఒక బురదలో కలవపుతో పోల్చారు. ఆ కలవపు కింద ఉన్నదాంట్లో అయినా సరే ఆ తుమ్మిద స్నానానికి ఇచ్చినట్టుగా అలా తుమ్మిదలతో మన అందరినీ పోల్చారు. అదంతా ఆలోచన చూడండి. మీకు హృదయపూర్వక జై బాబా సార్. మీరు తప్పకుండా వచ్చి మీరు ఆ మెమెంటో తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుతున్నాం. రండి, రండి. కుమార్ కిషోర్ రండి సార్. మీరే కుమారు మేషారు, సత్యనారాయణ మేషారు, మా ఆత్మీయ సోదరులు, వాళ్ళ ద్వారానే మాకు మిమ్మల్ని ఇచ్చేసాం. అంచేత బాబా మీ ఇంటికి ఈరోజు వస్తున్నాడు. మీరు బాబా కార్యక్రమాల్లో ఇంకా మీరు ముందే మాకు ప్రామిస్ చేశారు, ఎప్పుడు పిలిచినా వస్తానన్నారు. అంచేత మీరు తప్పకుండా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ మాకు పూర్తి సహకారాన్ని అందిస్తూ మమ్మల్ని ఎంతో బాబా ప్రేమను ఇంకా మీరు अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా కి జై. మాకు ఎస్పీ సత్యనారాయణ గారు అంటే మా మెంబరే, ఇక్కడ మా ప్రెసిడెంట్ చేశారు, పక్కనే ఉంటున్నారు. ఆయన ఇప్పుడు మనకి దూరం అయిపోయారు, అమెరికాలో ఉంటున్నారు, అని ఇక్కడ లేదు. అక్కడి నుంచి వచ్చి ఈరోజు ఈ మెహర్ బాబా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చి పాల్గొన్నందుకు, మాకు చీఫ్ గెస్ట్ మేము అనుకోకుండా చేసినందుకు కాకుండా ఆయన మాకు యాక్సెప్ట్ చేసి మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు ఆయనకి మేము హృదయపూర్వకంగా జై బాబా తెలియజేస్తున్నాం. మేమంటే ఎందుకంటే ఆయన బాబా మనందరికీ దొమ్మెంటోలే, బాబానే మనం అందరూ ఇవ్వాలి. మా ఇంట్లో ఉన్న బాబా మా ఇంటి దగ్గర లేవు, మీ హృదయంలోనే బాబా ఉన్నాడు. అంచేత దాదాగా మీకు హృదయపూర్వక జై బాబా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా నవీన్ చంద్ర మేషార్, ఆయన కూడా మా పక్కనే ఇక్కడ ఉంటారు. ఏ కార్యక్రమానికైనా ముందు ఉంటారు. ఆయన ప్రతి రోజు ఆదివారం వీలైనంత వరకు వస్తుంటారు. ఆయన ప్రేమతో ఏదైనా అవసరమైనా నాకు ఇలా ఏదైనా సర్వీస్ కార్యక్రమాలు అయినండి తెలియకుండా ఆయన కొన్ని కార్యక్రమాలు ఇస్తుంటారు. ఆయన ఈరోజు పతాకావిష్కరణ ఆహ్వానించాం. ఆయన ఆహ్వానాన్ని మన్నించి ఈయన వచ్చి ఆ పతాకావిష్కరణ చేసినందుకు గాను ఆయనకి హృదయపూర్వకంగా జై బాబా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం చేసిన మన హరీష్, ఎందుకంటే కుర్రాడు, ఆయనకి ఎంకరేజ్ చేయాలి, మంచి యాక్టివ్గా వర్క్ చేస్తాడు. ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ సిస్టమ్ అంతా ఆయనలో మాకు ఎవరు తెలియదు. ఇవన్నీ కూడా రాత్రి పోవాలనుకున్న కష్టపడి ఎక్కడ ఏది అవసరమైతే చేసి ఫిల్మ్ ప్రాజెక్ట్ తోటి ఇంకా ఫిల్మ్ చేయాలన్నా ఇంకేది కావాలన్నా ఏ పనైనా పాప డ్యూటీ చేసుకుంటూ అవసరమైన ఏ రాత్రి పగలైనా వచ్చి ఆ వర్క్ చేసి వెళ్తుంటాడు.
బాబా ప్రేమ నిండుగా ఉంది కాబట్టి చేయగలుగుతుంది. ఆ పని చేయాలంటే అది ఈజీ కాదు. ఆ ఉద్యోగం రీత్యా కూడా ఆ డ్యూటీలో రావడం ఎప్పుడు అక్కడ రణస్థానం ఏంటి రావాలి బయటకేమో అక్కడి నుంచి వస్తుండడం వల్ల ఆయన వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యనిర్వహణ అందరినీ తృప్తిపరిచాడు. ఆయన అన్నాడు, ఆయన ఎవరు కొంతమందికి ఎవరు కానీ సమయం మనకి 12 గంటలే అనుకున్నాం, తప్పనిసరిగా పెంచవలసి వచ్చింది. ఆ పెంచడం మేము ఎందుకంటే 12 పెట్టుకున్నాం, తెల్లారుజాము 4:30 వస్తారు. మీరు అందరూ బాగా అలిసిపోయి ఉంటారు, మరి 12 అనగానే విసిగెత్తిపోతారు. అందుచేత పాపం వీళ్ళని బాధ పెట్టకూడదు అంతే. కానీ ఉత్సాహంతో మీరు అందరూ పాటలు పాడుతుంటే మరి ఎందుకు తప్పనిసరిగా ఒక అరగంట పెంచవలసి వచ్చింది. అంచేత అది కూడా బాబా ఇచ్చిగా భావించి మీ లేట్ అయిపోయినందుకు కూడా మీరు అపార్థం చేసుకోకండి. అవతార్ మెహర్ బాబాకి జై. తర్వాత ఎక్కడెక్కడి నుంచి మీరు అందరూ ఈరోజు పాల్గొని ఈ బాబా కార్యక్రమంలో మీరు చక్కగా ఆ ప్రేమను పొంది బాబా ప్రసాదాన్ని తీసుకొని అందరూ బాబాని హృదయపూర్వకంగా తీసుకొని మీ ఇంటికి వెళ్ళే బాబా ప్రేమను పొందవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అదేవిధంగా మనం గత 25 రోజులుగా ఫిబ్రవరి 1వ తేదీని ప్రారంభించుకొని ఉదయం నగర సంకీర్తన ఒక ప్రేమికుల గృహంలో, సాయంత్రం సంకీర్తన ఒక ప్రేమికుల గృహంలో చేసుకుంటూ వస్తున్నాం. ఈ 24 రోజులు కూడా మన సోదరి పెద్దక్క లలిత గారు చక్కగా ఆ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారు. ఆవిడ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు మనం సర్వీస్ మోటివ్గా బెహరా మనోవేస్ కేంద్రంలోని మరియు ఓల్డేజ్ హోమ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్రూట్స్ పంచిపెట్టడం జరిగింది. దానికి మన భాస్కర్ రావు గారు టీం పట్టుకుని వెళ్ళి అది కూడా అందించారు. వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ముఖ్యంగా మనం సేవా కార్యక్రమంలో భాగంగా ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని గత వారం పెట్టుకున్నాం. దానికి మనం చేసింది ఏమీ లేదు, మనం ఓన్లీ ప్యాంపెట్ వేసి మన పేరు వేసుకుంటున్నాం. డాక్టర్ పిఎన్ రాజు గారు, కేఎం నాయుడు గారు, సుధీర గారు, సమీర గారు ఈసారి వారి నలుగురు కూడా ఇచ్చేసి వచ్చిన వారందరికీ కూడా కంటి పరీక్షలు చేసి ఉచితంగా సుమారు 24 ఆపరేషన్స్ వారు చేశారు. ముఖ్యంగా వారికి మనందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అదేవిధంగా ఎంత పెద్ద కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక మనం హారతితో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. అదేవిధంగా మనందరికీ కూడా రామప్రసాదం ఏర్పాటు చేయబడింది. కింద ఆల్రెడీ అన్నదానం జరుగుతూ ఉన్నది. పేదలందరికీ కూడా చీరలు, లుంగీలు కూడా కింద పంచబడతాయి ఉచితంగా. కాబట్టి దయచేసి ఆ కార్యక్రమాలు కూడా మీ అందరూ పాల్పంచుకోవచ్చు. అందుకే మనం తొందరగా యాక్చువల్గా 12 గంటలకి క్లోజ్ చేయాలి అని మనం అనుకున్నాం, కానీ ఆయన ఇచ్చా 10:30 క్లోజ్ చేయాలని ఉంది. కాబట్టి దయచేసి ఒకవేళ అది మా తప్పుగా భావిస్తే కనుక క్షమించవచ్చుగా కోరుతూ, ఆయన ఇచ్చకి బదులు కాబట్టి ఈరోజు మనం అనుకున్న కన్నా ఆయన 25 నిమిషాలు బాగా పెంచుకున్నారు ఈరోజు. ఎందుకో మరి 40 నిమిషాలు లేదు. ఓకే, ఏది ఏమైనప్పటికీ కూడా మనం కొంత సమయాన్ని మించిపోయాం. ఇక హారత్తో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతి జై. ప్రియతమా మనసు హారతి జై. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతి జై. ప్రియతమా మనసు హారతి జై. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు. కామ క్రోధముల మది తొలగించు. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు. కామ క్రోధముల మది తొలగించు. దామను వీడక నిన్ను ప్రేమించు. దామను వీడక నీ
కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాదా అహంకారము హారతి కాదా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పారి శరణు సాయుధ్యము పొందగా పారి శరణు సాయుధ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు